ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తానని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనం అందరం మన దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. కాదు, మన దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించి, నా బిడ్డలు నా మీద ఆశ పెట్టుకున్నారని తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. అయితే మన ఆశలు సక్రమమైనవిగా ఉండాలి. సక్రమమైనవంటే అక్రమమైన ఆశలు కూడా ఉంటాయి. అవి ఎలా అంటే, నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి, చేయడు. నాకు కియా కారు కావాలి, ఇవ్వడు. ఉన్నట్టుండి విమానాల్లో తిప్పడు. పలానా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోవాలి, ఆ ఇల్లు నేనే కొనాలి, జరగదు. ఇలాంటి అక్రమమైన ఆశలు దేవుని మీద మనం పెట్టుకోకూడదండి. మన కోరికలు కూడా దేవుని నీతికి తగినట్టుగా సక్రమమైన ఆశలు మనం దేవుని మీద పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ప్రభువు సహాయం చేస్తాడు. ఆమేన్.